పోలింగ్ రోజున ఇనుమెట్లలో తనపై దాడి చేసి తిరిగి గవర్నర్కు వైకాపా ఫిర్యాదు చేయడంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన కోడెల అన్ని అంశాల్లోనూ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎలా నన్ను చేశారు, నన్ను చేయడం కాదు, కొన్ని చోట్ల మనుషులు చంపారు, ఏకపక్షంగా దాడులు చేశారు. వాళ్ళు ఏకపక్షంగా చేసి ఇంకా సిగ్గుమాలి మాట్లాడుతున్నారు. ఇంకా నేను అడుగుతున్నట్టు, నేను డిమాండ్ చేస్తున్నాను, వీడియో ఫుటేజ్ తీయండి అని. కేంద్రానికి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఫోర్సెస్ ఎందుకు పంపించలేదు? పోయిన ఎలక్షన్ల కంటే సగం ఎందుకు పంపించారు? లేకపోతే విధ్వంసం సృష్టించుకోండి, అడ్డం లేకుండా పోతాం. మేము చెప్పిన దాంట్లో జరిగినాయని విధ్వంసాలన్నీ కూడా. కాబట్టి వాడు గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళినా, మోడీ దగ్గరికి వెళ్ళినా, ఎంత ఒకటే గ్యాంగ్, ఇదంతా ఒకటే గ్యాంగ్, అంతా కలిసి చేసిన కుట్ర అనమాట. బట్ క్రెడిట్ గోస్ టు డెమోక్రసీ, క్రెడిట్ గోస్ టు ఓటర్స్. బ్రహ్మాండమైనటువంటి చైతన్యం చూపించారు, చిత్తశుద్ధి చూపించారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎండలో నిలబడి, నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా 11 గంటల వరకు ఆడబిడ్డలు వచ్చి పోలింగ్ జరిపారంటే దిస్ గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. అదే వీళ్ళందరూ కూడా సమాధానం పెట్టారు. ఎందుకంటే అడిగితే మామూలుగా ఏంటంటే చట్టం ఐపీసీలు ఏమిటంటే ఎవడన్నా కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. చేయండి, నేను కూడా ఎంక్వైరీ కోరుతున్నాను. నేను ఎస్కేప్ కావాలని కోరుకోవట్లా. ఎంక్వైరీ చేయమనండి, ఫ్యాక్ట్స్ బయట తీయమనండి, దుర్మార్గులు శిక్షించమనండి. దట్స్ వాట్ ఐ వాంట్. ఎలక్షన్ కమిషన్ అడ్డంగా ప్రతి దాంట్లో ఇంటర్వ్యూన్ అవుతున్నారు. రాష్ట్ర గవర్నమెంట్ పనిచేయటం లేదు, రాష్ట్ర అధికారులు పనిచేయటం లేదు, వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు. ఇంతవరకు ఈ ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన తర్వాత రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఇన్ని దుర్మార్గాలు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ క్రెడిట్ కూడా ఈఏసీకే జరుగుతుంది.